గౌరవ సభ్యులు పోతలపట్టు శాసనసభ్యులు శ్రీ కె మురళీమోహన్ గారు. అధ్యక్ష, సభలో తొలిసారిగా మాట్లాడే అవకాశం కలిగించినటువంటి స్పీకర్ గారికి, ఈ సభలోకి రావడానికి అవకాశం కల్పించినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పోతలపట్టు నియోజకవర్గ ప్రజలకి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ను మనం గమనించినప్పుడు ఒక సమతుల్య బడ్జెట్, ఒక శాస్త్రీయ ప్రాతిపదికన అంకెల గారడీ కాకుండా ఒక కౌటిల్యుడు, అమర్త్య సేన్, ఒక అంబేద్కర్, ఆడమ్ స్మిత్, అలాగే ఎంఎస్ఎన్ స్వామినాథన్ లాంటి ప్రముఖులందరూ కలిసి సలహాల రూపంలో ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరిగింది. సమగ్రమైనటువంటి అభివృద్ధి బడ్జెట్ కేటాయింపుల్లోనే జరుగుతుంది. ఈరోజు అంచనా వేసినటువంటి బడ్జెట్లో 2,94,427 కోట్ల అంచనా బడ్జెట్లో మూలధన వ్యయం 11%. అంటే ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి వ్యయం తిరిగి మళ్ళీ మూలధనం రూపంలో కూడా కొంత వ్యయం చేయాలన్నటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుగానే చెప్పారు, సంపదను సృష్టించడం ఎంత బాధ్యతో ఆ సంపదని సమానంగా పంచడం కూడా అంతే బాధ్యత అని. సంపదను సమానంగా పంచుతామని ఎన్నికల ముందు కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రకటన మేరకు ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీలకి 18,497 కోట్లు, ఎస్టీలకి 7,557 కోట్లు, బీసీలకి 39,007 కోట్లు, అదేవిధంగా ఓబీసీలకి 4,376 కోట్లు అంటే వెల్ఫేర్ కోసం, అట్లాగే ఉమెన్ వెల్ఫేర్ కోసం 4,285 కోట్లు, అంటే మొత్తం మీద 73,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం వివిధ రూపాల్లో ఈరోజు బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది. అంటే మొత్తం బడ్జెట్లో గమనించినప్పుడు సుమారుగా 25-26% ఉచిత బస్సు ప్రమాణ హామీ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. రైతులకు 20,000 కేటాయింపులు ఎక్కువగా జరుగుతాయో అప్పుడు అది ఒక మూలధన వ్యయంగా మారి రాష్ట్ర ప్రగతికి మరో రూపంలో దోహదపడుతుంది. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు కూడా విద్యకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ప్రాథమిక విద్యకు, ఉన్నత విద్యకు అధిక కేటాయింపులు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం చేస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏ రకంగా మేము ప్రయారిటీ ఇవ్వబోతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా బడ్జెట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విద్యాశాఖ మంత్రి గౌరవ లోకేష్ బాబు గారి నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఈరోజు ఈ బడ్జెట్లో ఏ రకంగా వాటిని స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి శాఖకు 1,215 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నాస్కామ్, ఎడు స్కిల్స్, అదేవిధంగా సేల్స్ ఫోర్స్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వంటి అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకొని కాగితపు డిగ్రీలు కాదు, కడుపు నింపే డిగ్రీలు ఇస్తాం. ఆ కడుపు నింపే డిగ్రీలు వాళ్ళ కడుపులు నింపడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఒక పెట్టుబడిగా మారుతారు. వారు రేపు ఎంటర్‌ప్రెన్యూర్గా మారి వారు ఈ రాష్ట్ర ప్రజలకి మరో రూపంలో దోహదపడతారు. అంటే ఈ రాష్ట్రంలో బడ్జెట్ అన్నది కేవలం అసెంబ్లీలో చర్చించుకొని లేదంటే శాఖలకు డబ్బులు కేటాయించడం అన్నది కాదు. ఇది ఖచ్చితంగా ప్రజల జీవన ప్రమాణాల మీద ప్రభావితం చేయాలన్నటువంటి అంశాన్ని స్పష్టంగా గమనించి అది ఆ గమ్యాన్ని, ఆ గమనాన్ని ఎక్కడా మరిచిపోకుండా ఈ ప్రయత్నం చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రులకి, దానికి పూర్తి స్థాయిలో ఆయన్ని నడిపించినటువంటి ముఖ్యమంత్రి వారికి, పోతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, అదేవిధంగా ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను ఈరోజు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓబీసీలకు, మహిళలకు ఇచ్చినటువంటి కేటాయింపుల్ని నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఇలాంటి బడ్జెట్ రావాలి. గతంలో చూసాం, ఇప్పుడు
ఈ అసెంబ్లీకి రాకుండా మేము ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నటువంటి వారు కూడా గమనించాలి. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు? నాడు నేడు ఏం జరుగుతుందని చెప్పగలరా? ఒక మాస్క్ అడిగితే చంపేసిన రోజులవి, క్వాలిటీ లిక్కర్ అడిగితే చంపేసిన రోజులవి, స్కూల్లో కాలేజీల్లో రీఎంబర్స్మెంట్ అడిగితే కొట్టి కాలేజీలకు రానియకుండా నిలిపేసిన రోజులవి. ఆ రోజుల నుంచి ఈ రోజులకు ఉన్నటువంటి కేవలం 5 మాసాల్లోనే వచ్చినటువంటి మార్పును నాడు నేడు చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నా వాళ్ళని సభ నుంచి. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ ఏ రకంగా ప్రామాణికంగా నిలుస్తోంది, ఈ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదించినటువంటి ఈ అంశాలని మీరు గుండెల మీద చేసుకొని ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలకి ఏ రకంగా ఉపయోగపడుతున్నటువంటి విషయాలని మీరు గుండె మీద చేసుకొని విమర్శలుగా కాకుండా చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే ఈ రాష్ట్ర ప్రజల పక్షాన, పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ బడ్జెట్ ప్రతిపాదించినటువంటి మంత్రి గారికి, ఈ బడ్జెట్ రూపకల్పనలో ఆయన ముందుండి నడిపించేటువంటి ముఖ్యమంత్రి వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.